దొంగతనం కేసుల్లో వేగంగా దర్యాప్తు పూర్తి చేస్తే నిందితులు పట్టుకోగలిగితే ఆ డబ్బు రికవరీ అవుతుంది. పోలీసులు క్రైమ్ కేసుల్లో అత్యంత ముఖ్యమైనది దొంగతనం కేసుల్లో వేగంగా స్పందించే తీరు. తెలంగాణ పోలీసులు మేడ్చల్లో ఆభరణాల దోపిడీ కేసుని వేగంగా ఛేదించారు. సైబరాబాద్ పోలీసులు 30 గంటల్లోనే పట్టుకున్నారు. ఏడాది ఫిబ్రవరిలో చాదర్ఘాట్లో పట్టపగలు ఆభరణాల దుకాణం యజమాని కత్తులతో పొడి దోపిడీ చేసిన వ్యక్తి ఇప్పుడు మేడ్చల్లోనూ చోరీకి ప్రయత్నించాడు. ఆఫ్రికా, అమెరికా, చైనా దేశాల్లో ఉద్యోగం చేశాడట వాడు నిందితుడు. అయితే అప్పుడు డబ్బులు సరిపోక ఇప్పుడు ఇక్కడికి వచ్చాక డబ్బులు సరిపోక దోపిడీలు చేస్తున్నాడని గుర్తించారు. సైబరాబాద్ సిసిఎస్ పోలీసులు 16 బృందాలుగా ఏర్పడి మరుసటి రోజు 2 నిందితుల్ని అరెస్ట్ చేశారు. బురకా, ద్విచక్ర వాహనం, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కొత్తపల్లి నరసింహ, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్, అదనపు డీసీపీ శోభన్తో కలిసి సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఈ విషయాలు వెల్లడించుకొచ్చారు. ముంబైకి చెందినటువంటి నజీం అజీజ్ కొటాడియా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాతన ఉద్యోగానికి సంబంధించి ఎదురైనటువంటి అంశం ఇక్కడ డబ్బులు చాలట్లేదు. దాంతో ఈ 2 వీలర్ మీదన బైక్ ఇది కూడా నడుపుతూ వచ్చాడు ర్యాపిడో. ఆ టైంలో బంగారపు కొట్టును చూసి అక్కడ దొంగతనం చేయడానికి అవకాశం ఉందని గమనించి ఈ నేరానికి పాల్పడ్డాడు అన్నటువంటి విషయం తేల్చారు.